హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో కనకాంబరం మొక్క గురించి అండి. మీ కనకాంబరం మొక్కలో ఆకులు బాగానే ఉన్నాయి కానీ పువ్వులు తక్కువగా వస్తున్నాయా? వేసవిలో మొక్క బాగా పెరుగుతుంది కానీ పువ్వులు మాత్రం రావడం లేదా? అయితే ఈ వీడియోలో నేను ఒక సింపుల్ కిచెన్ ఫెర్టిలైజర్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఫెర్టిలైజర్ మొక్కకు ఇస్తే పువ్వులు ఎక్కువగా వస్తాయి, మొక్క బలంగా పెరుగుతుంది, పువ్వుల సైజు కూడా పెరుగుతుంది. ఈ ఫెర్టిలైజర్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్ నుండి వచ్చే అరటి తొక్కలతో తయారు చేస్తామండి. కానీ చాలామంది చేసే ఒక చిన్న పొరపాటు వల్ల ఆ ఫెర్టిలైజర్ పనిచేయదు. దీంట్లో పొటాషియంని పెంచే డబుల్ పవర్ సీక్రెట్ ఫెర్టిలైజర్ ఒకటి కలిపిస్తే మీ కనకాంబరం మొక్క పువ్వులతో నిండిపోతుంది. ఆ చిన్న సీక్రెట్ ఏమిటో ఈ వీడియోలో చెప్తాను. అయితే ముందుగా వేసవిలో కనకాంబరం మొక్కకు ఎలా కేర్ తీసుకోవాలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సమ్మర్లో కనకాంబరం కేర్ తెలుసుకుందాం. ముందుగా సన్లైట్. వేసవిలో కనకాంబరం మొక్క బాగా పెరగడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కనకాంబరం మొక్కకు రోజుకు 5-6 గంటలు సూర్యకాంతి సన్లైట్ అవసరం అండి. మొక్కను పూర్తిగా షేడ్లో పెడితే మొక్క పెరుగుతుంది. ఆకులు ఎక్కువ వస్తాయి కానీ పువ్వులు మాత్రం చాలా తక్కువ పూస్తాయి. రెండవ పాయింట్ ఏంటంటే వాటరింగ్. వేసవిలో కుండీలో మట్టి త్వరగా ఎండిపోతుంది కాబట్టి రోజుకొకసారి వాటరింగ్ చేయండి. వాతావరణం బాగా వేడిగా ఉంటే ఉదయం సాయంత్రం కూడా తక్కువగా నీటినివ్వచ్చు. కానీ కుండీలో వాటర్ లాగింగ్ ఉండకూడదు. వాటర్ వేయగానే ఈజీగా కుండీ కన్నాల నుండి బయటకు వెళ్ళిపోవాలి. మూడవ పాయింట్ ఏంటంటే ప్రూనింగ్. సమ్మర్ ముందు కనకాంబరం మొక్కకు మీరు కావాలంటే పైన కొమ్మలు కొద్దిగా కట్ చేసి సాఫ్ట్ ప్రూనింగ్ చేయొచ్చు. అలా చేయడం వల్ల కొత్త కొమ్మలు ఎక్కువ వచ్చి పువ్వులు కూడా వాటిలో ఎక్కువ పూస్తాయి. నాలుగో పాయింట్ ఏంటంటే కనకాంబరం మొక్కకు వెర్మీ కంపోస్ట్ ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, వెర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలంటే తెలుసుకుందాం. మీ పాట్లో ఉన్న కనకాంబరం మొక్కకు నెలకొకసారి 2-3 గుప్పెళ్ళు వెర్మీ కంపోస్ట్ ఇవ్వాలండి. మొక్క చుట్టూ సాయిల్ లూజ్ చేసి మట్టిలో వెర్మీ కంపోస్ట్ వేసి బాగా కలిపి నీళ్లు పోయాలి. వెర్మీ కంపోస్ట్ ఇవ్వడం వల్ల సాయిల్ గట్టిపడకుండా లూజ్గా ఉంటుంది. రూట్స్ వేర్లు బలంగా పెరుగుతాయి. అలాగే ఇందులో మొక్కకు కావలసిన స్థూల మరియు సూక్ష్మ పోషకాలు, మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ ఉండడం వల్ల ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. అలాగే సాయిల్లో మాయిశ్చర్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి మొక్కలన్నింటికి కూడా. ఐదవ పాయింట్ ఏంటంటే మెయిన్ ఫెర్టిలైజర్. కనకాంబరం మొక్కకు ఇవ్వాల్సిన ముఖ్యమైన ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఫెర్టిలైజర్ చాలా పవర్ఫుల్ అండి. ఇది మొక్కకు ఇచ్చిన 10-15 రోజుల్లో పువ్వులు ఎక్కువగా పూస్తాయి, మొక్క హెల్దీ అవుతుంది. ఇది బనానా పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. ఇది తయారు చేయడం చాలా ఈజీ. ఒక 2 లేదా 3 అరటిపండు తొక్కలను తీసుకోండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత వాటిని ఒక బాటిల్ లేదా జార్లో వేయాలి. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వాటర్ వేసి ఈ తొక్కలను 24 నుండి 48 గంటలు నానబెట్టాలి. అంటే సోక్ చేయాలి, సోక్ అవనివ్వాలి. అంతే అండి, బనానా పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అయినట్టే. అరటి తొక్కల్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు కదా. ఈ పొటాషియం వల్ల మొక్కల్లో పువ్వులు ఎక్కువగా పూస్తాయి, దిగుబడి పెరుగుతుంది. అలాగే ఇందులో ఫాస్ఫరస్ మరియు కాల్షియం కూడా ఉంటాయి. ఇవి రూట్స్ బలంగా పెరగడానికి సహాయపడతాయి. ఈ లిక్విడ్ ఎరువు వాడితే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి, కొత్త చిగుర్లు కూడా త్వరగా వస్తాయి, ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ముఖ్యంగా గులాబీ, మందారం, కనకాంబరం వంటి పూల మొక్కలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫెర్టిలైజర్ మనం 15 రోజులకు ఒకసారి ఇస్తే మీ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. 2 రోజుల తర్వాత ఈ లిక్విడ్ నేను వడగట్టి తీసుకుంటున్నానండి. చూడండి, లిక్విడ్ కలర్ బ్లాక్ కలర్లో తయారైంది కదా. ఇప్పుడు ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాం. అదే వుడ్ యాష్ అండి. వుడ్ యాష్ చెక్కలు కాల్చిన తర్వాత వచ్చిన బూడిద ఇది 1 చెంచా ఈ బనానా పీల్ లిక్విడ్లో 1 చెంచా వుడ్ యాష్ కలిపితే ఫెర్టిలైజర్ పవర్ డబుల్ అవుతుంది. వుడ్ యాష్లో కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్లవరింగ్ పెరుగుతుంది,
మొక్కలు స్ట్రాంగ్ అవుతాయి. అంతేకాకుండా ఈ బూడిద ఒక మంచి ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్గా పనిచేస్తుంది. మట్టిలో ఉండే పెస్ట్స్ చాలా వరకు తగ్గుతాయి. ఈ ఫెర్టిలైజర్ డైరెక్ట్గా ఇవ్వకూడదు, ముందుగా డైల్యూట్ చేయాలి. ఒక గ్లాస్ ఫెర్టిలైజర్ తీసుకుంటే ఇంకొక గ్లాస్ నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి మొక్కకు రూట్స్ దగ్గర పోయాలి, ఆకుల మీద పోయకండి. ఈ ఫెర్టిలైజర్ మీరు 15 రోజులకు ఒకసారి ఇస్తే మంచిది. ఇప్పుడు కనకాంబరం మొక్కలో పువ్వులు ఎక్కువ రావడానికి కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వండి. డెడ్ ఫ్లవర్స్ రిమూవ్ చేయాలి. ఈ వాడిపోయిన పువ్వుల గుత్తులను ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉంటే మొక్క ఎనర్జీ వేస్ట్ అవ్వదు, పువ్వులు ఎక్కువగా కంటిన్యూగా వస్తుంటాయి. అలాగే కుండీలో మట్టిని 15 రోజులకు ఒకసారి లూజ్ చేయండి. ఇలా చేయడం వల్ల మట్టి గుల్లగా మారుతుంది, వేరు భాగానికి ఆక్సిజన్, లైట్ బాగా అందుతాయి. అలాగే కనకాంబరం మొక్కకు పువ్వులు ఎక్కువ పూయాలంటే నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వకండి. పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్స్, ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి. పైన వీడియోలో చెప్పినట్లుగా నెలకొకసారి వెర్మి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. అందులో నైట్రోజన్ మొక్కకు కావాల్సినంత ఉంటుంది. ఇలా చేస్తే మీ కనకాంబరం మొక్కలు పువ్వులే పువ్వులండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి గార్డెనింగ్ టిప్స్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.